హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుని అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. ఇంకా సండే మార్నింగ్ లేస్తానే మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట ఇద్దరము. ఇంక ఎప్పుడైనా వెళ్ళాలి అంటే సండే ఒక్కరోజే వెళ్ళాలి అండి. ఇంక మార్నింగ్ టైంలో ఎప్పుడు కుదరదనమాట. ఇంక సండే రోజు హాలిడే ఉంటుంది కాబట్టి మార్నింగే వెళ్ళి కూరగాయలు కూరాకులు కొనుక్కోవచ్చు. ఇంక ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఫిష్ కనిపించింది. మా ఆయన ఫిష్ కొనుక్కుందాము అన్నారు. ఇంకా వద్దు అని చెప్పేసి ఇంక మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ అయితే మార్కెట్ చూడండి ఎలా ఉందో, కిచకిచలాడిపోతూ ఉంది. ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైంలోనే ఆకుకూరలు కానీ కూరాకులు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకెప్పుడు వెళ్ళినా నేను సండే వెళ్తానమాట. ఇంకా మార్కెట్ నుంచి ఆకుకూరలు కూరగాయలు అన్నీ కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టేశాను, తర్వాత సర్దుకుందామని. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు మా పెద్ద బాబు అయితే లేచి టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మా చిన్నోడు అయితే పడుకో ఉన్నాడు అనమాట. 2 days ముందు ఫీవర్ బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే తగ్గిందనమాట. ఇంకా అట్లాగే పడుకొని తర్వాత లేచి నేనైతే వీళ్ళకి టిఫిన్ చేసి పెట్టేశాను. ఇడ్లీ, చట్నీ, కారం చేశాను. ఇంకా వీళ్ళందరికీ టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. నేను తర్వాత దోశ వేసుకుందాము అని అనుకున్నాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆయన అయితే ఈ చట్నీ మొత్తం వేసుకొని తినేసాడు అనమాట. ఇంకా నేను ఇడ్లీ తినలేదు. సరే ఇడ్లీ తినేయండి అని చెప్పాను. ఇంక చట్నీ కూడా అలాగే తినేసాడు. ఇంకా నేను చట్నీ తినేసాడని కొద్దిగా అరిచాను అనమాట. దానికి ఏం చేశాడో తర్వాత మీరు చూడండి. ఇప్పుడైతే ఈ మటన్ కర్రీ షేర్ చేసుకుంటున్నానండి. మటన్ కర్రీ నేను మన ఛానల్లో 2 విధాలుగా చేశాను. ఇది ఒక రకంగా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా, రాగి సంగట్లేకైనా, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా మటన్ అయితే 1/2 kg తీసుకున్నాను. 1/2 kgని బాగా వాష్ చేసి పెట్టుకునేసాను. ఇంకా మటన్ కర్రీ చేసుకోవడానికి ముందు స్టవ్ పైన బాండి పెట్టుకొని చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ బాండీలో వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకునేయాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి, కొద్దిగా కాజు పప్పులు వేసుకొని ఇవి ఒకసారి కలుపుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకునేయాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లగా చల్లారిపోవాలండి. ఇవన్నీ చల్లగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 వేసుకున్నాను. తర్వాత 3 టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవాలండి. మటన్ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 3 వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకునేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత రుచికి తగిన రాళ్ళుప్పు వేసుకొని మసాలాని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. మసాలా అంతా వేగి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకునేయాలి. మటన్ వేసుకొని మటన్ని కూడా 2-3 నిమిషాలు ఈ మసాలాల్లోనే బాగా వేయించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా ఈ మటన్ అయితే 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారానికి తగ్గట్టు. మటన్కి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి. ఇంక నేను ధనియాల పౌడర్ అయితే వేయటం లేదు. మనం ధనియాలు వేయించి వేసుకున్నాం కదా, అదే సరిపోతుందన్నమాట. ఇంక రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకునేయాలండి. కలుపుకునేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకునేయాలండి. ఒక 7-8 విజిల్స్ పెట్టుకుంటే మనకు మటన్ అయితే బాగా ఉడికిపోతుందండి. ముక్కకు కూడా మసాలా అనేది చాలా బాగా పడుతుంది.
విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ కర్రీ అయితే చూపిస్తానండి. ఇంకా నేనైతే టిఫిన్ తినలేదని చెప్పాను కదండి. మా హస్బెండ్ చట్నీ మొత్తం వేసుకొని తినేశారు. నేను తినలేదు, టిఫిన్ చేయలేదని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే చట్నీ తినేసిన దానికి అరిచాననమాట. ఇంకా అరిచానని ఇంకా మా ఆయన అయితే నేను తినలేదని ఇంకా ఆఫ్టర్నూన్ వరకు తిన్నానని చెప్పేసి నాకు తెలియకుండా వెళ్ళి ఎగ్ రైస్ అయితే తెచ్చారనమాట. ఎందుకు తెచ్చావు, నేను తినను అంటే అస్సలు ఒప్పుకోలేదు. ఇంక నేను తెలియకుండా నువ్వు తినవేమో అని చెప్పేసి చట్నీ మొత్తం వేసుకొని తినేసాను. ఇంక నువ్వు టిఫిన్ చేయలేదు కదా, ఇంక మధ్యాహ్నం వరకు నువ్వేం తినవు, ఇవి ఎగ్ రైస్ తెచ్చాను కొద్దిగా తిను అని చెప్పి తెచ్చారనమాట. నేను ఆల్రెడీ అనుకున్నానండి మటన్ కర్రీ చేస్తూ అసలు అనవసరంగా అరిచానేమో పాపం, నేను అరవకుండా ఉండాల్సింది, కొంతసేపు అయితే వంట చేసుకొని తినేసి ఉంటాను కదా, ఎందుకు తినేసావు అని అడగకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఆయన ఎలా ఆలోచించారంటే, పాపం నేను వేసుకొని తినేసాను కదా, తను ఇంకా టిఫిన్ తినలేదు, దోశ వేసుకుందాం అనుకునింది. ఇంకా నేను చట్నీ మొత్తం తినేసేలకు తను దోశ వేసుకోలేదు, ఇంకా మధ్యాహ్నం వరకు తిందు అని చెప్పేసి ఆలోచించారనమాట. ఇంకొంతసేపు అయితే వంట చేసుకొని నేను తినేసి ఉంటాను కదా, ఎందుకు తెచ్చావు ఎగ్ రైస్ అని అడిగాను. ఎప్పుడు మాకు స్పెషల్గా చేసి పెడుతూ ఉంటావు, అలాంటిది నువ్వు తినకన్నా ఉంటే ఎలా, మార్నింగ్ టిఫిన్ తినకన్నా ఉన్నావు కదా, ఇంకా అందులో నీరసంగా ఉంది అన్నావు, ఇంకా మార్నింగ్ టిఫిన్ తీయకన్నా ఆఫ్టర్నూన్ తింటా అంటే ఇంకా నీరసం అయిపోతుంది, ఇంకా నాకు అందుకే బాధ అనిపించింది అనమాట. అందుకే తెచ్చాను, తినేసే కొద్దిగా తినేసి తర్వాత మటన్ కర్రీ చెయ్యి అన్నారనమాట. ఇంక నేను నాకైతే చాలా బాధ అనిపించేసింది, అనవసరంగా అరిచానేమో, ఆఫ్టర్ ఆల్ చట్నీ కోసం ఎందుకు అలా అరిచాను అని అనిపించింది అనమాట. తర్వాత మా హస్బెండ్ సేమ్ పర్వాలేదులే, ఆకలి మీద అరిచేస్తుంటావు నువ్వు అని అన్నారనమాట. అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సేమ్ నేను కూడా అలాగే అనుకున్నాను, ఎందుకు ఆకలి మీద అలా అరిచేసాను మా ఆయన మీద అని అనుకున్నాను. ఇంకా మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. నేను మటన్ కర్రీ చేసిన తర్వాత ఒక 8 విజిల్స్ పెట్టుకున్నానండి. 8 విజిల్స్ పెట్టుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసాను. మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఎక్కడైతే మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇక్కడ వడ్డిచ్చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ లేట్గా తిన్నామండి, ఒక 11కి ఏమో తిన్నాము. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఒక 2కి తింటున్నాము. ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట. మార్నింగ్ మా ఆయన మీద అరిచేసాను కదా చట్నీ తినేసాడని, ఇంక మటన్ కర్రీ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్తో కలిసి తిన్నానమాట. ఎందుకో మార్నింగ్ లేస్తానే ఫుల్గా హెడేక్ ఉండింది, అందులో నీరసంగా ఉన్నిందనమాట. ఇంక నేను లేయడమే ఒక 9కి లేసాను. ఇంకా అప్పుడు లేస్తానే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకోవడానికి. ఇంకా మార్కెట్ నుంచి వచ్చేలకు 10 అయిపోయింది. అప్పుడు నేను టిఫిన్ చేశాను. ఆ టిఫిన్ చేసి అప్పుడు పిల్లలకి పెట్టినాను. ఇంకా మా ఆయన చట్నీ తినడం వల్ల నేనైతే టిఫిన్ తినలేదనమాట. ఇంకా మా ఆయన మీద అలిగి నేను ఒకేసారి ఇంకా కర్రీ చేసుకొని మటన్ కర్రీ తిందాము అని అనుకుని చేసుకుంటూ ఉంటే ఇంక మా ఆయన అయితే ఎగ్ రైస్ తెచ్చారు బయట నుంచి. ఇంకా అది కొద్దిగా తిన్నాను, తర్వాత కొద్దిగా పిల్లలకైతే పెట్టేశాను అనమాట. ఇంక తర్వాత మటన్ కర్రీ చేసుకొని ప్రశాంతంగా తిన్నాను. చాలా బాగుండిందండి మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకా మా ఖుర్షీద్ ఎందుకో అండి అస్సలు మటనే తినడనమాట. చికెన్ మాత్రం బాగా తింటాడు, ఇంకా మటన్ అంటే మాత్రం అస్సలు తినడు. ఇంకా మటన్ది బోటి కానీ అది బాగా తింటాడనమాట. ఎప్పుడైనా బోటి తెచ్చేటప్పుడు దానికోసమే స్పెషల్గా బోటి అయితే తనీగా కట్ చేపించుకొని వస్తారు, అది మాత్రం తింటాడు. మటన్ అంటే మాత్రం అస్సలు తినడు. ఇంకా ఇది ఏంటమ్మా నన్ను అడుగుతున్నాడు, మటన్ కాదు చికెన్ అని అంటే ఇంకా కొద్దిగా తింటున్నాడు అనమాట. ఇంకా బబ్లుకి అయితే మా హస్బెండ్ అయితే తినిపించేస్తున్నాడు. ఇంకా 2 డేస్ ముందు అయితే బబ్లుకి బాగా ఫీవర్ ఉన్నిందండి. ఇంకా ఫీవర్ ఇప్పుడు తగ్గిందనమాట. ఇంకా అందుకని తను తింటే సరిగా తినడని ఇంకా మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు. ఇంక ఇక్కడైతే అది ఏమంటారు మటన్లో పెద్ద ఎముక ఉంటుంది కదండి, మా సైడ్ అయితే దాన్ని బేస వెంక అంటారు. ఇంకా అదైతే మా పిల్లలకైతే తినిపిస్తున్నారనమాట మా హస్బెండ్. చిన్నప్పుడు మా అత్తయ్య మా మామయ్య అయితే మా ఆయనకి తినిపించేవారంట బేస వెంక. ఇప్పుడు నా పిల్లలకి నేను తినిపిస్తున్నాను అని మా ఆయన అయితే గుర్తు చేసుకుంటున్నాడు. ఇంక చిన్నప్పుడు మా అమ్మ నాన్న పెట్టారు, ఇప్పుడు నా పిల్లలకి నేను పెడుతున్నాను ఇది. ఇంక వీళ్ళు ఇప్పుడు తింటారు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు పెట్టుకుంటారు అని అంటున్నారనమాట.
తినేటప్పుడు మా ఆయనకి ఇలాంటి తీపి జ్ఞాపకాలు అయితే వస్తూ ఉంటాయి. ఇంక వీళ్ళు చూడండి మటన్‌లో కొద్దిగా కారం అయితే వేశాను. ఆ కారానికి నాలుక బయట పెట్టి ఎగదీస్తున్నారనమాట. మా ఖుర్షీద్, మా బబ్లు ఎగదీస్తున్నారు. మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మటన్ కర్రీని. మటన్ కర్రీ చాలా చేశావు అని చెప్పేసి నన్నైతే బాగా పొగిడారనమాట. ఇంక చూసండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా హస్బెండు. మటన్ కర్రీ బాగుంది. నాకు కూడా కొద్దిగా కారం అయిందనమాట. నేను కూడా నాలుక బయట పెట్టి ఇలా ఎగదీసుకుంటూ ఉన్నాను. ఇంక మటన్‌లో కారం ఉంటేనే బావుంటుందండి మటన్ కర్రీ. ఇంక తినేసిన తర్వాత మా బబ్లు చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. 6 ప్యాక్ వచ్చేయాలంట. ఎలా చేస్తున్నాడో ఎక్సర్సైజ్‌లు. తినిందంతా అరిగిపోయే వరకు ఇలా చేస్తాడనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.